వేరుపరుస్తాడంట, వచ్చి వేరేస్తాడంట వాడు వచ్చి. హల్లెలూయా. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దినం ఎలా ఉన్నదో తెలియదు నీకు. నీ కాలం వాక్యములో నువ్వు కానీ వెలిగేవంటే, వాక్యములో నువ్వు కానీ మన దాదాపు ఉండింది చీకటి, మరి ఇప్పుడు ఎటపోయింది? అది కనిపిస్తుంది ఎక్కడైనా. అలాగే నీలో ఉన్న కొన్ని శోధనలు, నీలో ఉన్న కొన్ని బాధలు నీలో ఉంటాయి, అవి నీకు కనిపివయి. ఎప్పుడైతే వెలుగు వస్తుందో అప్పుడు కనిపిస్తూ ఉంటాయి నీకు. ప్రైస్లో అప్పుడు అవి బయటికి వెళ్తూ ఉంటాయి. ఆ శ్రమలు బయటకు వస్తూ ఉంటాయి, ఆ శోధనలు బయటకు వస్తూ ఉంటాయి, ఏదేదో ఉంటాయి, అవన్నీ బయటికి అప్పుడు కనిపిస్తూ ఉంటాయి నీకు. ఏంటయ్యా, దేవుణ్ణి పట్టుకుంటే, ఆ దేవుడి కాడికి వస్తే ఏదో మాకు సంతోషం వస్తుంది అనుకున్నాం, ఏదో మాకు ఉత్సాహం వస్తుంది అనుకున్నాం, ఈ ఏంది ఇలాగ వస్తున్నాయి, ప్రైస్లో హల్లెలూయా, ఈ ఏంది ఇలా ఉంటున్నాయని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ ఒకసారి పూర్వకులు చూడండి, వాళ్ళు అనుకున్నారా? ఆస్తులు కూడా వదిలేశారంట దేవుడికి. దేవుడి కోసం వారు సంపాదించుకున్న ఆస్తులు కూడా వదిలేసి దేవుడిని వెంబడించారు.